మనం చేసే సెక్స్లో ఫ్యాంటసీలు ఎక్కువగా ఉంటాయి, ఇంటిమసీ చాలా తక్కువ ఉంటుంది. మనం యాక్చువల్గా ఒకరితో సెక్స్ చేయడం కంటే మన మైండ్లో ఉన్న ఫ్యాంటసీలను ఫుల్ఫిల్ చేసుకోవడంలోనే ఎక్కువ బిజీగా ఉంటాం. ఎందుకంటే సెక్స్ చేయడానికి ముందే మనకు ఒక ఇమాజినేషన్ ఉంటుంది. నా సెక్స్ ఇలా ఉండాలి అని, నా పార్ట్నర్ ఇలా ఉండాలి, ఇలా చేయాలని మన మైండ్లో ఒక ఐడియల్ ఇమేజ్ ఆల్రెడీ రెడీగా ఉంటుంది. మనం రొమాంటిక్ ఇంకా ఎరోటిక్ నేచర్ ఉన్న సినిమాలు, నావెల్స్, వీడియోస్, విజువల్స్ ఇలా ఎన్నో చూస్తాం, వింటాం. కానీ ఇవి ఎక్కువగా ఇంకో మనిషితో ఇంటిమసీ గురించి కాకుండా మన ఫ్యాంటసీలకు ఒక షేప్ ఇంకా ఫామ్ ఇవ్వడానికి ఎక్కువ హెల్ప్ చేస్తాయి. ఇలా మనం తయారు చేసుకున్న ఫ్యాంటసీలు, ఐడియల్స్ ఇంకా మెంటల్ ఇమేజెస్ని సెక్స్ చేసేటప్పుడు మనతో పట్టుకెళ్తాం. దాంతో మన ఎదురుగా ఉన్న ఒక రియల్ పర్సన్తో కాకుండా మన ఇంటర్నల్ వరల్డ్తోనే ఎక్కువగా కనెక్ట్ అయ్యి ఎంగేజ్ అవుతాం. సెక్స్లో ఇంటిమసీ సాధ్యమే, కానీ ఆ ఇంటిమసీ ఎలా ఉండాలో కూడా మనకి ముందే ఒక ఐడియా ఉంటుంది. కనెక్షన్ ఇలా ఉండాలి, క్లోజ్నెస్ అలా ఉండాలని మనం ముందే ఊహించేస్తాం. అందుకే సెక్స్లో ఇంటిమసీ ఉన్నా అది మన మైండ్లో ఆల్రెడీ ఉన్న ఫ్యాంటసీల ఫిల్టర్ ద్వారానే బయటకు వస్తుంది. మన బాడీలు మాత్రమే అక్కడ ఉంటాయి, కానీ మన మైండ్ యాబ్సెంట్, లాస్ట్ ఇన్ ఫ్యాంటసీస్. ఆ మూమెంట్లో ఆ పర్సన్తో నిజమైన ఇంటిమసీ కోసం కావాల్సిన అవేర్నెస్ మనలో ఉండదు. అంతా ఇమాజినేషన్లో ఇంకా ప్రొజెక్షన్స్తోనే నడుస్తుంది. మన డిజైర్స్ని ఫుల్ఫిల్ చేసుకోవాలనే తపనే ఎక్కువ ఉంటుంది. మన ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయితే ప్లెజర్, లేకపోతే పెయిన్. కానీ ఏది జరిగినా నిజమైన ఇంటిమసీ ఇంకా కనెక్షన్ మాత్రం మిస్ అవుతూనే ఉంటుంది.